వైజాగ్ నుంచి కోటి గారు. సార్ నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే, చెప్పండి. కోటి గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి. లేదు సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఏదైతే అక్కడ మన స్టాఫ్ గారికి మెమో ఇచ్చారో ఆల్రెడీ కమిషనర్ సార్ మీద మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ఆల్రెడీ చూసారు సార్. అవును. హలో చెప్పండి కోటి గారు. అదే ఏదైతే మెమో ఇచ్చారో కమిషనర్ సార్ ఒకటి చెప్తారు సార్. అవును. ఇక్కడ కింద స్థాయిలో మాత్రం అది మాత్రం అమలు అవ్వట్లేదు సార్ అసలు. అంటే ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే మేము ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిహెచ్ మేడం గారికి ఆల్రెడీ మేము రిప్రజెంట్ చేశామండి. ఓకే. పిహెచ్ఎల్ లో ఏవైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో 12 గంటల డ్యూటీ కావచ్చు, వితౌట్ సెక్యూరిటీ ఫిమేల్ డ్యూటీ చేయడం కావచ్చు, నర్సింగ్ అదర్ దాన్ వర్క్స్, ఇవన్నీ కూడా సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా చేయించడం, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ చేశాం సార్. ఓకే. బట్ డిహెచ్ మేడం గారు ఏం చెప్తున్నారు, మా స్టాఫ్ నర్సులు కూడా ఈ పనులు చెయ్యరు, ఈ పనులు వేరే వాళ్ళతో చేయించండి, స్టాఫ్ నర్స్ జాబ్ రోలే స్టాఫ్ నర్స్ చేస్తారని చెప్పి అందరికి ఇస్తున్నారు కదా మేడం. ఇప్పుడు ఎఫ్ఎన్ఓ దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, అక్కడ వాళ్ళు చేయాల్సిన రోల్ ఏంటి అన్నది రిటర్న్ గా ఇస్తున్నారు. సో స్టాఫ్ నర్సుల వైపు నుంచి కూడా ఇవ్వండి ఒక కాపీ అంటే డిహెచ్ మేడం గారు ఇవ్వట్లేదండి. ఓకే. మాకు తప్ప మిగతా వాళ్ళందరికి ఇస్తారంట. అంటే ఇక్కడ ఏంటంటే అండి, సుమారు దగ్గర ఒక 90% మంది డిఎంహెచ్ వాళ్ళు కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ బాగానే రూల్ చేస్తున్నారు, తెలియకపోతే తెలుసుకొని రూల్ చేస్తున్నారండి. అక్కడక్కడ ఒక 10% మాత్రం ఎమ్మెల్యే మన డిఎంహెచ్ వాళ్ళు అండ్ మెడికల్ ఆఫీసర్లు మాత్రం అంటే మేము చెప్పిందే ధర్మం, మేము చేసిందే చట్టం అని చెప్పి నియంత్రణలాగా బిహేవ్ చేస్తున్నారండి. దాని వల్ల ఇలాంటి స్టాఫ్ నర్సులు ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు జాబ్ చేయడం రావట్లేదండి, విపరీతమైన ఈగోలు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది 10% మంది మెడికల్ ఆఫీసర్లు అండ్ డిఎంహెచ్ వాళ్ళు కూడా ఇక్కడ ఈగోలు ప్రదర్శించరు కదా. మనం అందరం కూడా వాళ్ళు ఎంప్లాయీస్ అనండి, మేము కూడా ఎంప్లాయీస్ అనండి. మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి హాస్పిటల్కి వచ్చామని తప్ప మన ఈగోలు ప్రదర్శించడం కానీ ఇది మన సొంత ఇల్లు కాదు, మన సొంత వ్యాపారాలు కూడా కాదండి. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మేము నచ్చినట్టు మెమోలు ఇస్తున్నారు, ఇది ఈగోలు హట్ అయిపోయి మెమోలు ఇస్తున్నారు తప్ప జెన్యున్ గా అక్కడ సర్వీస్ ఎలా అందుతుందండి? కంప్యూటర్ ముందు కూర్చుంటే పేషెంట్ సర్వీస్ ఎవరు ఇస్తారండి? అంతే కదా. అవును. స్టాఫ్ నర్స్ పేషెంట్ చూడాలనా, పేషెంట్ సేవ చేయాలనా, లేకపోతే ఈ ఈహెచ్ఆర్ అని చెప్పేసి కంప్యూటర్ ముందు ఫోన్ ముందు కూర్చొని ఏం చేసుకోవాలనా? వీళ్ళొక్కరే కాదండి, ఓవరాల్ గా మిగతా పిహెచ్ లో 14 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరు బాధ్యత చెప్పాలి కదా. గవర్నమెంట్ ఐస్థాయిలో ఉన్న అధికారులే వీళ్ళని తీసుకెళ్లి ఇది కరెక్ట్ కాదండి, స్టాఫ్ నర్స్ రోల్ వేరే అని చెప్పిన తర్వాత కింద స్థాయిలో ఉన్న డిఎంహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లు ఒక 10% మంది ఇలా మాట వినకుండా స్టాఫ్ నర్సులు బెదిరించడం, భయపెట్టడం, మెమోలు ఇస్తామని చెప్పి, షోకాజ్ నోటీస్ ఇస్తామని చెప్పి, మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే ఆ పోస్టింగ్ న్యాయం చేయకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి, వేరే వాళ్ళు వచ్చి రూల్ చేస్తారు. అంతేగాని ఇక్కడ కింద స్థాయిలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు నిమిషం పెడుతున్నారండి వీళ్ళందరూ కూడా. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే అసలు పట్టించుకోవట్లేదండి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం అయితే అసలు స్టాఫ్ నర్సులు కోసం అయితే ఏ మాట కూడా వినదలుచుకోవట్లేదు. ఆవిడ సమస్యలు వినడానికి ఆవిడ రెడీగా లేదు. సుమారు 10 సార్లు తీసుకెళ్ళామండి ఈ అంశాన్ని, పిహెచ్ లో ఉన్న సమస్యల్ని 10 సార్లు తీసుకెళ్తాం ఆవిడ దృష్టికి. మాతో పాటు రెగ్యులర్ అసోసియేషన్ సంబంధించిన మా పెద్దలు కూడా వచ్చి మేడం గారు వేరుకున్నారు, మేడం ఇలా ఉన్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది జాబ్ కు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారండి ఈ డ్యూటీలు చేయలేక, ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది రకరకాల ఇబ్బందులు పడుతుంటే అసలు పట్టించుకోవట్లేదండి వీళ్ళు. కారణం ఏంటంటే ఈ లీగోలు, వీళ్ళు లీగోలు తప్ప ఇక్కడ పనులు చేయడానికి ఎవరు రావట్లేదండి. సో దయచేసి ఎప్పటికైనా సరే ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు, డిఎంహెచ్ వాళ్ళు ఉన్నారు, ఆ 10% మంది ముందు అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు తెలుసుకోండి సార్. హెల్త్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు రోల్ ఏంటో మీరు తెలుసుకోండి. ఎవరు ఏ పనులు ఆ పనులు మాత్రం వాళ్ళకి అప్ చెప్తే ఈ పంచాయతీలు ఉండవండి ఇవేవి కూడా. ఎవరు పనులు ప్రశాంతంగా చేసుకుంటారు. అసలే 12 గంటల డ్యూటీలు, ఆ తర్వాత ఈ నైట్ సెక్యూరిటీ డ్యూటీలతో ఇబ్బంది పడుతుంటే ఈ హెరాస్మెంట్ మాకు ఎక్కువ. ఎవరైతే పని చేస్తున్నారో కాచే చెట్టుగా రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు హింస పెడుతున్నారు వీళ్ళందరూ. ఈ డాక్టర్ మంచి పద్ధతి కాదు సార్. ఇది ఆల్రెడీ మేము చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మా రెగ్యులర్ అసోసియేషన్ పెద్దలందరినీ పిలిచి మాట్లాడారు. ఈ సమస్యలందరినీ కూడా పొలికి తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ తొందరగా చేస్తే అదేదో తొందరగా చేస్తే మాకు అందరికి మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. ఈ ఏదైతే ఆత్మహత్య ప్రయత్నాలు, తర్వాత మిగతా హెరాస్మెంట్లు, ఈ ఉద్యోగాలు మానేయడాలు, ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి సార్. ఒక రకంగా ఏంటంటే నర్సింగ్ చదువుతున్న వాళ్ళకి కానీ, నర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ రాంగ్ డైరెక్షన్ చేస్తుంది సార్. గవర్నమెంట్ లో ఉన్న అధికారులు, గవర్నమెంట్ కూడా ఈ అధికారుల మాటలు విని, ఎందుకంటే ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వట్లేదు సార్ వీళ్ళు కింద స్థాయి నుంచి. కోటి గారు మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా
ఇది కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి చర్యగానే మనం చూడాలి. ఎందుకంటే ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి మీ పట్ల ఆ రకమైనటువంటి వైఖరి ప్రదర్శించడం, చూపించడం అనేది తప్పు. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే తర్వాత మెడికల్ ఆఫీసర్లు కూడా పిహెచ్సిలో డాక్టర్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ స్టాఫ్ నర్సే. అవును, ఆ సంగతి తెలియకుండా వ్యవహరిస్తున్నారండి వీళ్ళందరూ కూడా డాక్టర్లు. అవును, మరి వాళ్ళకి తెలుసో తెలీదు డాక్టర్ల తర్వాత నెక్స్ట్ కేటగిరీ స్టాఫ్ నర్సే. స్టాఫ్ నర్స్ ఏం చెప్తే అది మిగతా వినాలండి. డాక్టర్ 24 గంటలు హాస్పిటల్ ఉండరు కదా. మీరు డాక్టర్ కింద నుండి ఎఫ్ఐన్ వాళ్ళని, కాంటినెంటల్ వర్కర్స్ ని, స్వీపర్స్ ని వీళ్ళందరి చేత డాక్టర్ పని చేయించారు కదా. చేయించాల్సిన స్టాఫ్ నర్సే కదా. మరి ఈ రకంగా డాక్టర్ ధోరణి మారిస్తే వాళ్ళ స్టాఫ్ నర్స్ మాట వాళ్ళ కింద స్థాయిలో వర్కర్లు ఎలా వింటారు, ఎలా పనులు అవుతాయి హాస్పిటల్స్ లో? అంతే కదండి. అవును, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిదీ స్టాఫ్ నర్సుల మీద తోసి స్టాఫ్ నర్సులు అన్ని చేయాలంటే ఎలా చేస్తారండి? స్టాఫ్ నర్స్ వర్క్ ఏంటని స్టాఫ్ నర్స్ చూస్తారు. ఆల్రెడీ డైరెక్ట్ కమిషనర్ సారే డైరెక్ట్ ఒక పేపర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా పిఎస్సీలు అండి. కావాలంటే పిఎస్సీలో సెన్సస్ ఉండట్లేదు, డెలివరీ అవ్వట్లేదంటే ఎవరైతే ఫీల్డ్ లో ఉన్న స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ లో మోటివేటర్స్ గా ఉన్న వాళ్ళు, మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరండి జనాల్లో అవగాహన కల్పించి గవర్నమెంట్ లో ఉన్న సర్వీసులు అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ సర్వీస్ లో ఇన్ని రకాల సర్వీసులు ఉన్నాయి, మీకు అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళది. హాస్పిటల్లో ఉంటారు, సెన్సస్ గురించి వీళ్ళేం చేస్తారండి? ఇలాంటి రకరకాల మెడకేస్తే కాలికేస్తే మెడకి ఉన్న అధికారులు అందరూ వేస్తున్నారండి. ఇదంతే మంచి పద్ధతి అయితే కాదు. రాను కఠినం అయిపోతుందండి మా పరిస్థితి. ఎన్ని రోజులను ఓర్చుకోక ఇంకా ఆల్రెడీ మొన్న మీరు నెంబర్ 1 ఛానల్ మా మీద దయచేసి ఒక సమావేశం పెట్టారు. వాళ్ళందరూ కూడా బాధలతో వచ్చిన వాళ్ళు, అందరూ కూడా సఫర్ అవుతూ వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా సఫరింగ్ పర్సంటేజ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. ఏమాత్రం కూడా తగ్గలేదండి. దీని మీద ఇమీడియట్ గా గవర్నీయులు హెల్త్ మినిస్టర్ గారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత కమిషనర్ సార్ మీరు ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ స్థాయి నుంచి తీసుకొని ఈ సమస్యలన్నింటికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టండి సార్. లేకపోతే ఇంకా రకరకాల ఇబ్బందులు పెడుతూ స్టాఫ్ నర్స్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఇక్కడ స్టాఫ్ నర్స్ కి లైఫ్ లేదు, వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవడానికి లేకపోతే జాబులకు రిజైన్ పెట్టడానికి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇదంతా ఏంటంటే ఒక రాంగ్ డైరెక్షన్ లో నర్సింగ్ వ్యవస్థ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇమీడియట్ గా ఈ ఎవరైతే మా హెచ్ఓడీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని. ఓకే, రైట్ కోటి గారు, మీ ఆవేదన అభిప్రాయం మాకు అర్థమైంది.